Praise the Lord, everybody. Good morning. It is so wonderful to see you again and like this. But దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని రక్షణ, దేవుని విశ్వాస్యత, దేవుడు మీ మధ్యకు నన్ను నడిపించినాడు. ఈ సంవత్సరం ఎంతో సంతోషమైన విషయము. రాలేకపోతున్నాను అనుకుంటుని, కానీ దేవుని కృప మీ దగ్గరికి రావడము, మీతో అందరినీ కలిసి మీతో సహవాసం పొందడం దేవుని కృప. మరొకసారి ఈ విధంగా కుటుంబ ప్రార్థనలాగా, నియామక ప్రార్థన కూటంలాగా, సంఘ ప్రార్థనలాగా ఉదయాన్నే ప్రతిరోజు ఇంతమంది ఇన్ని కుటుంబాలు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి మొరపెడుతున్నాయి. ఆ యొక్క ఫలితము నేను కల్లారా మీ యొక్క హెబ్రోన్ సంఘం అత్తాపూర్లో ఉప్పరపల్లిలో చూశాను. అందుకై దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే మన ధ్యాన భాగము లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం చదివినా గంట అవుతుంది. కాబట్టి మనకిచ్చిన సమయంలో దేవుణ్ణి అడిగి దేవుని యొక్క మాటలు మనం విందాం. రండి, లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. మీరు మ్యూట్ లో ఉండి మీ యొక్క బైబిల్ తీసుకొని మీ గృహాల్లో గట్టిగా నాతో చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నాయనా నీకు వందనాలు ప్రభా. మా యొక్క జీవితంలో మరొక నూతన దినం మాకు అనుగ్రహించి దేవా, మీరు ఇచ్చిన యొక్క మంచి సమయం కొరకే నీకు వందనాలు. ఇండియాలో మరి గురువారం ఉదయాన్నే ప్రభా 5 గంటలకి ఇన్ని కుటుంబాలు ప్రభా నీ దగ్గరికి నిన్ను ఆరాధించడానికి, నిన్ను పూజించడానికి, తర్వాత ప్రభా వారి యొక్క కోరికలు, సంఘ అవసరాల కొరకు దేవా ప్రతిరోజు ఈ రీతిగా నీ దగ్గరకు వచ్చి దేవా నిన్ను ఆరాధించి, పూజించి, నిన్ను ప్రార్థించి దేవా మరి తమ దినాన్ని మొదలుపెట్టే ఈ గొప్ప భాగ్యము ఈ యొక్క హెబ్రోన్ సంఘము ఉప్పరపల్లిలో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే నీకు వందనాలు. నన్ను కూడా దీంట్లో మీరు గత సంవత్సరంన్నరగా మీరు చూపిస్తున్న ప్రేమ కొరకే నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు. లూకాసు వార్త 9వ అధ్యాయం ప్రభా, నీ యొక్క వాక్యము మా మధ్యలో ఉంచినావు ప్రభా. దీన్ని మేము ధ్యానించటకు మాకు తెలివి లేదు, మాకు అర్హత లేదు, మేము దీనికి తగిన వారం కాము. అయినను ప్రభా నీ కృప ద్వారా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించి దేవా నీ యొక్క పవిత్ర రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దేవా నీ దగ్గరికి వచ్చి నిన్ను తండ్రి, అబ్బా అని ప్రభా యేసుక్రీస్తు ద్వారా నిన్ను మాట్లాడి నిన్ను పూజించే బాధ్యత మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఈ ఒక్క అధ్యాయంతో మాతో మాట్లాడండి. నువ్వు ఏది మాట్లాడినై ఉన్నావో నాకు, మాకు నీకు పరలోక మన్నాను మాకు అనుగ్రహించండి. దీని ద్వారా మేము దేవా తృప్తి పొంది ఈ రోజంతా దేవా నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి. ఇచ్చిన మంచి సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క జూమ్ యాప్ ని ప్రభా, మరి యొక్క నెట్ ని ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడి సైతాను శక్తిని యేసు నామమును బంధిస్తూ ఇచ్చిన మంచి సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడి మా హృదయాలను ఖాళీ చేసి నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నింపమని యేసు ఘనమైన నామము నా వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ 62 వచనాలు గల 9వ అధ్యాయము ఎంతో గొప్ప అధ్యాయం. ఎన్నో విషయాలు మనము ఈ అధ్యాయంలో ఎన్నో సార్లు ఎంతో మంది దేవుని సేవకుల ద్వారా మనం విన్నాము, ధ్యానించినాము. మన కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత బైబిల్ పఠనాల్లో దీన్ని మనం చదివాము. నేను కొన్ని మాటలు ఈ యొక్క 62 వచనాల నుంచి దేవుడు నాకు ఇచ్చిన కొలది నేను రాసుకున్నాను ఇక్కడ. దీన్ని మొదటిగా 3 భాగాలుగా నేను విభజించగలిగినాను. ఒకటి ఏంటంటే డిసైపుల్షిప్, శిష్యత్వము. 2 ప్రభు అయిన క్రీస్తు యొక్క అథారిటీ, ఆయన అధికారము. 3 కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఈ 3 భాగాలుగా దీన్ని విభజించి
కొన్ని ముఖ్య అంశాలు నేను ఇక్కడ రాసుకున్నా. సో మే గాడ్ హెల్ప్ us టు స్టడీ విత్ ఇన్ అవర్ టైమ్ ద హోల్ చాప్టర్. ఫస్ట్ ఏంటి అంటే మొదటి 2 వచనాలు 9వ అధ్యాయము లూకా. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, లోకమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఇక్కడ మనం ఒక మాట చూడవలసింది ఏంటి అంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను, నేను మిమ్మును ఎరుగుదును, మీరు నా శిష్యులు. అటువంటి శిష్యులను ఆయన దగ్గరికి పిలిచి సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, ఇవన్నీ ఈ 3 మాటలు దయ్యాలను శక్తి, అధికారము, రోగమును స్వస్థపరచడానికి ఎందుకు అంటే ఇవి వారికి ఒక కీస్ లాగా అన్నమాట. ఏం చేయడానికి? దేవుని రాజ్యమును ప్రకటించుటకు ముఖ్యమైంది. వారిని ఎందుకు పంపుతున్నాడంటే రోగాలను నిలగొట్టడానికి కాదు, దయ్యాలను నిలగొట్టడానికి కాదు, వాళ్ళని స్వస్థపరచడానికి కాదు, దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు. ఆ రోగులు మానసిక రోగులై ఉండొచ్చు, శరీర రోగులై ఉండొచ్చు, ఇంకా ఏ రకమైన రోగమైనా ఉండొచ్చు. కానీ నెంబర్ 1 ఏంటి అంటే దేవుని రాజ్యమును ప్రకటించి ప్రజలను దేవుని రాజ్యము వైపు త్రిప్పడానికి. ఈ మాట మనం చూస్తున్నప్పుడు ఒక మాట 1వ వచనంలో తన 12 మంది శిష్యులను పిలిచి ఆయన వారికి అధికారం ఇచ్చి వారిని పంపెను. 1 నుంచి 6 వరకు వారు ఏం చేశారు అంటే, 6వ వచనం, వారు బయలుదేరి అంతటను స్వార్థ ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచరించిరి. దేవుడు నిన్ను పిలిచి నిన్ను తన కార్యము కొరకు నీకున్న తలాంతుని ఈ యొక్క కృపాకాలంలో పరిశుద్ధాత్మ ద్వారా ఏ తలాంత్ అయితే నీకు దేవుడు అనుగ్రహించినాడో ఆ తలాంతుని దేవుడు నీకు ఇచ్చింది దేనికి అంటే దేవుని రాజ్యమును ప్రకటించడానికి. చాలా ముఖ్యమైన మాట అండి. దేవుడు పిలిచి నిన్ను శిష్యులుగా చేసుకొని నిన్ను దేవుని రాజ్య ప్రకటనకు కొరకు పంపిస్తే ఏమవుతుంది అంటే, వారు ఏం చేశారు? సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచరించిరి. దీని వల్ల ఏమైంది అంటే, రండి 10వ వచనం చదువుతాం. అపోస్తలులు తిరిగి వచ్చి, ఎంత గొప్ప మాట అండి, శిష్యులుగా పిలిచి వారిని అధికారం ఇచ్చి దేవుని రాజ్యమును ప్రకటించడానికి పంపితే వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించి రోగులను స్వస్థపరిచి సంచారం చేస్తూ, ఈ సంచారంలో ఈ మార్గంలో శిష్యులు ఏమైనారండి? అపోస్తలులైనారు. శిష్యులు అంటే నేర్చుకునేవాడు, విద్యార్థి, ద లెర్నర్, a student. God made you and me as a student. When we came to Jesus, he made us his disciple. When he made us a disciple, he sent us. మత్తయి సువార్త 28 ఆఖరి 2 వచనాలు. సర్వలోకము మీద నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుచు అందరినీ శిష్యులుగా చేయుడి. మీరు శిష్యులుగా చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, యూ విల్ బి ఎ సెంట్ పీపుల్, అపోస్టల్స్. అపోస్తలులు అవుతారు, పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన. చాలా గొప్ప మాట అండి. నెంబర్ 1.
తర్వాత జరిగింది ఏంటి అంటే 5,000 మందికి ఆహారం పెట్టాడు. 5,000 మందికి ఆహారం పెడితే ఇక్కడ ఒక మాట నేను కొన్ని ఐఎమ్ జస్ట్ రీడింగ్ స్టడీయింగ్ ద బైబుల్ యాజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ప్రీచింగ్ ఆర్ ఎనీథింగ్. వర్స్ 11 జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను. ఇంకొక ముఖ్యమైన విషయం, శిష్యులకి స్వస్థత వరం ఇచ్చిన అనుగ్రహించినాడు, రోగులను స్వస్థపరచమన్నాడు. ఇక్కడ స్వస్థత కావాల్సిన వారు, నాకు స్వస్థత కావాలి, నీకు స్వస్థత కావాలి, మన హృదయాలకు స్వస్థత కావాలి, మన శరీరాలకు స్వస్థత కావాలి, మన సంఘానికి స్వస్థత కావాలి, మన కుటుంబానికి స్వస్థత కావాలి, మన సమాజానికి స్వస్థత కావాలి. అయితే నువ్వేం చేయాలి? జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, మనము ఆయనను వెంబడించాలి. మనం ఆయన్ని వెంబడిస్తే, ఆయన దగ్గరికి వెళితే యూ విల్ బికమ్ ఏ డిసైపుల్. వెన్ యు ఆర్ ఎ డిసైపుల్ యూ విల్ గెట్ ద పవర్. నిన్ను స్వస్థపరుస్తున్నాడు దేవుడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరిచిన తర్వాత ఇక్కడ ఒక మాట నా తలంపులో ఏంటి అంటే 13వ వచనంలో, మీకు తెలుసు అంత స్టోరీ అంతా, 5,000 మందికి ఆహారము అంతా. కాకపోతే ఒక మాట నాకు ఇట్ స్టక్ మై మైండ్ ఈస్ 13వ వచనము, ఆయన మీరే వారికి భోజనము పెట్టుడి. శిష్యులుగా వెళ్ళిన వారు స్వస్థతావరము, శక్తి, అధికారము పొందిన వారు, అపోస్తులుగా తిరిగి వచ్చిన వారు, వారి యొక్క ఫెయిత్, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, వాళ్ళకి ప్రజల మీద ఎంత కంపాషన్ ఉందో, ఎంత జాలి ఉన్నదో దేవుడు ఒక మాట అక్కడ మీరే వారికి భోజనము పెట్టుడి. God wants us to feed the people. God wants us to feed the hungry. People are hungry. People have no food. The heavenly food. జీవాహారం అంటే వాళ్ళకి తెలియదు. దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈరోజు, మీరే వారికి ఆహారం పెట్టుడి. ఎందుకంటే నువ్వు నేను ఆయన శిష్యులం. ఆయన మనల్ని పిలిచి, మనల్కి ఉన్న తలాంతు చొప్పున మనల్ని పంపించినాడు దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క శక్తిని ప్రచురణ చేయడానికి, స్వస్థత అనుగ్రహించడానికి. ఈ యొక్క శరీర స్వస్థత కన్నా ముఖ్యమైనది ఈ కాలంలో మనకు కావాల్సింది హృదయ స్వస్థత, తలంపు స్వస్థత. దేవుడు మీరే వారికి భోజనం. ఈరోజు గాడ్ ఈస్ టెల్లింగ్ అస్, మనం చేయవలసిన పని మనకు ఆయన మరొకసారి చెప్తున్నాడు. ఆయన ఆశీర్వదించినాడు 5 రొట్టెలు 2 చేపలు. జనులందరూ తిన్నారు, తృప్తి పొందారు. అయితే ఒక మాట చెప్పాడు అక్కడ, మీరే వారికి భోజనం పెట్టుడి. నువ్వు శిష్యుడు అయితే, దేవుని శిష్యుడుగా ఉంటే, అపోస్తులు అయిన పంపబడినాడుగా ఉంటే, మనం ఏం చేయాల్సింది ఏంటంటే మీరే వారికి భోజనం పెట్టుడి. మనము చేయవలసిన పని ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. చాలా క్లియర్ గా యేసు ప్రభు ఒక ఉపమానంలో చెప్పినాడు. ఏంటి అంటే, విత్తువాడొకడు బయలుదేరి విత్తనమును విత్తుటకు బయలుదేరను. దారిలో విత్తాడు. అది ఎలాగున్నది, ఏమైంది, పొలమేంటి, ఏది చూడలేదు ఆయన. He just went. That's what we need to do. If you are a disciple, నువ్వు శిష్యుడు అయితే, శిష్యురాలు అయితే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఉపయోగించుకోవాలి. ఈ రోజు ఉదయకాలంలో నీతో నాతో దేవుడు మాట్లాడే చాలా ముఖ్యమైన మాట ఏంటి అంటే, మనము దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్య ప్రకటన కొరకు, మానవుల స్వస్థత కొరకు మనం పనిచేయాలి. ఆయన కొరకు పనిచేయాలి. మనమే వారికి భోజనం పెట్టాలి. God is telling us, God is giving a very important challenge for you and for me. ఆ ఛాలెంజ్ పేతురు గ్రహించినాడు. తర్వాత 18 నుంచి 24 వరకు, 26 వరకు యాక్చువల్ గా చూస్తే, ఒకప్పుడు ఆయన 18వ వచనం, ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద నుండి, యేసు నేనెవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని వారిని అడగగా,
పేతురు డైరెక్ట్ గా చెప్పినాడు, నీవు దేవుని క్రీస్తువు, నీవు దేవుని క్రీస్తువు. ఇంత గొప్ప మాట అండి. ఎందుకు అంటే పేతురు ఆయన శిష్యుడు, ఆయన చేత పంపబడినవాడు, ఆయనతో కలిసి నడిచినవాడు, ఆయనను ఎరిగినవాడు, ఆయనతో ఉన్నవాడు. దేవుడు పేతురికి ఆ యొక్క రెవల్యూషన్ ఇచ్చినాడు అని 23వ వచనములో ఆయన వారందరినీ ఉద్దేశించి, పేతురు ఒక మాట, నువ్వు దేవుని క్రీస్తు అంటే ఆయన 12 మందిని ఉద్దేశించి ఏమంటున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును పోగొట్టుకుని రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. మనం ఎన్నోసార్లు మన ప్రాణాన్ని పోగొట్టుకోదలుచుకోం. We don't want to lose our life. దానికి ఎన్నో కారణాలు చెప్తాం. బట్ when it comes to Christ, are you ready? Are you willing to lose your life? God is saying this word. ఆయన ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ నేను ఒక మాట రాసినాను. ఆ మాట ఏంటి అంటే, the promised Messiah from the heart of God. అది ఎవరికి తెలుసు అంటే పేతురుకు తెలుసు. పాత నిబంధన కాలంలో దేవుని మెస్సయ్య క్రీస్తు మన కొరకు, ఈ లోకం కొరకు రానై ఉన్నాడు అని గ్రహించి నా వాడు పేతురు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఏం చేస్తామంటే, మన మెస్సయ్య ఎవరు? మిగతా శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఏంటి? నాట్ ద మెస్సయ్య ఫ్రమ్ ద డిజైర్ ఆఫ్ మ్యాన్. ద మెస్సయ్య, దేవుని క్రీస్తు ఎవరు అంటే దేవుని చేత పంపబడినవాడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్ట వచ్చినవాడు దేవుని క్రీస్తు. మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు. అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన శిష్యుల్లో కూడా ఎంతో మంది, ఇన్క్లూడింగ్ జేమ్స్ అండ్ జాన్ కదా, మేము నీకు ఇటువైపు ఒకడు అటువైపు ఒకడు ఉండాలంటారు. ఇంకొకరు ఇంకొక మాట అడుగుతారు, మేము నీ దగ్గరే ఉండాలంటారు, మాలో ఎవరు ఉండాలి అంటారు. వాళ్ళందరూ ఏ మెస్సయ్య చూస్తున్నారంటే క్రీస్తు రాజుగా వచ్చి పరిపాలన చేసి, ఈ యొక్క ఆ రోజుల్లో రోమన్ గవర్నమెంట్ నుంచి పోయి దేవుని రాజ్యాన్ని స్థిరపరిస్తే మేమందరము మినిస్టర్స్ అయిపోతాము. దట్స్ నాట్ ద మెస్సయ్య దే ఆర్ లుకింగ్ ఎట్. దట్స్ నాట్ ద మెస్సయ్య జీసస్ ఈస్. అయితే ఆ మాట పేతురుకి దేవుని వలన రెవల్యూషన్ వచ్చింది. ఆయన ఇమ్మీడియట్ గా ఏమంటున్నాడంటే, నీవు దేవుని క్రీస్తువు. ఇంకొక మాట, ఇంపార్టెంట్ మాట ఏంటంటే ఇక్కడ రూపాంతరం. రూపాంతరం కూడా మనకు అన్ని తెలుసు. మత్తయిలో రాయబడింది, మార్కులో రాయబడి ఉన్నది, లూకాసు వార్తలో 3 సార్లు రాయబడి ఉన్నది. దీంట్లో ముఖ్యమైన మాట ఒకటేంటి అంటే 28 నుంచి 36 వరకు. కానీ నా తలంపు ఇక్కడ ఏంటి అంటే 35వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయము 35వ వచనం. ఆ మేఘములో నుండి ఒక స్వరము, ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము వినిపించెను. ఈ మాట ఎందుకు వినిపించిందంటే, నా తలంపు ఏంటి అంటే, పేతురు అంటాడు 33లో, పేతురు యేసుతో, ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, ముగ్గురికి 3 పర్ణశాలలను మేము ఇక్కడ కట్టుదామని తాను చెప్పుచున్నదేమిటో తనకు తెలియకుండానే చెప్పాను. వాళ్ళు ఎప్పుడైతే మోషే ఏలియాని చూసారో దేవర్ కన్ఫ్యూజ్డ్. దేవర్ థింకింగ్ వీళ్ళే యేసుక్రీస్తు కన్నా ముఖ్యమైనది వీళ్ళే. ఎందుకు వచ్చిందో ఆ మాట? పేతురు చూడగానే మాకు మీ ముగ్గురికి మేము కట్టేస్తాము,
ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని చూస్తున్నారు 3.5 సంవత్సరాల నుంచి, ఆయనతోనే ఉంటున్నారు. ఏలియా మోషేని చూడలేదు. వాళ్ళకి పాత నిబంధన తెలుసు కాబట్టి, ఆ యొక్క ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని గుర్తుపట్టి యేసు ప్రభు కన్నా వాళ్ళే ముఖ్యం అనుకుంటున్నారు. వెంటనే ఏమైంది? మేఘము నుండి ఒక స్వరము, ఈయన యేసుక్రీస్తు, మోసస్ కాదు, ఎలైజా కాదు, ఏలియా కాదు, ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి. సహోదరి సహోదరులారా, మరొక మాట ఇక్కడ, రెండవ మాట. మొట్టమొదటి మాట ఏంటంటే మీరే వారికి భోజనం పెట్టుడి. రెండవ మాట ఈయన మాట వినుడి. మనం వినాల్సింది మోషే ఎలియాలకు కాదు, ఇక్కడున్న ప్రవక్తలకు కాదు, ఇక్కడున్న బోధకులకు కాదు, ఇక్కడున్న సంఘ పెద్దలకు కాదు, ఆయన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వినాలి అంటే ప్రతిరోజు నీవు నీ యొక్క వాక్యాన్ని చదవాలి. నీ యొక్క వాక్యము ఆయనే వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయము క్లియర్ గా రాయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనే శరీర రూపిగా 14వ వచనంలో రాయబడి ఉన్నది. మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెను. ఆయన మాట వినాలి. ఈ మాట యేసు ప్రభు తల్లి మరి ఆమె ఎంత గొప్ప మాట చెప్పింది. మరి చూడండి, రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. పరలోకము నుండి మోషే ఏలియాల దగ్గరి వైపు వెళ్ళిపోతుంటే వీళ్ళు ముగ్గురు శిష్యులు, ఒక స్వరం వచ్చినది, ఈయన నా కుమారుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఈయన మాట వినుడి. అక్కడున్న పరిచారకులతో ఆయన తల్లి చెప్తూ ఆయన మీతో చెప్పినది చేయుడి. మనం ఈ రోజు ఆయన మనతో చెప్పినది చేయాలి. ఆయన చెప్తున్నది ఏంటి? మీరే వారికి భోజనం పెట్టుడి. ఆయన మనలో ఉన్నాడు. మన ఆత్మ మన హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరే భోజనం పెట్టుడి, ఈయన మాట వినుడి, ఆయన చెప్పినది మీరు చేయుడి. చాలా ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ మాట 2 సార్లు ఇద్దరు వ్యక్తులు దీన్ని ధృవపరిచినారు. రండి చూద్దాము. 2వ పేతురు 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము 16వ వచనము 17 నేను చదువుతున్నాను, మీరు వినండి. 2వ పేతురు 1వ అధ్యాయము 16, 17, 18 నేను చదువుతున్నా. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని. ఆయన తెలిపేది ఏంటంట? ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. కాబట్టి మనం కూడా రక్షించబడిన రోజు ఒక శబ్దం విన్నాం, ఒక మాట మన హృదయంలోకి వచ్చింది. దేవుడు మనకు కంప్లీట్ గా తన కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నాడు. మనం అలా చెప్పగలమా? నేను ఆ రోజును విన్నాను, ఆ శబ్దాన్ని గురించి నేను నీ దగ్గరకు వస్తున్నాను. ఇదే మాట యోహాను కూడా రాస్తున్నాడు. అపోస్తులుడైన యోహాను 1వ అధ్యాయము యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గుర్చినది, అది ఏది నుండి ఉన్నదో, ఆది నుండి ఏది ఉన్నదో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి
మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ. మీరే వారికి భోజనం పెట్టుడి, ఈయన మాట వినుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. అంటే ఏంటంటే మన హృదయంలో ఏవైతే జరిగిందో, మన హృదయంలో దేవుడు ఏం చేశాడో, ఏది విన్నామో, ఏది చూసామో, ఏది ద్వారా మనం యొక్క ఉత్తేజం పొందామో, మన మనస్సాక్షి గద్దించబడి మన పాపములు కడగబడి దేవుని దగ్గరికి ఎలాగొచ్చాము, అది యేసు తన శిష్యులను 12 మందిని పిలిచి వారికి శక్తిని, అధికారాన్ని, స్వస్థత వరాన్ని అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించడానికి పంపించినాడు. వారు ప్రకటిస్తూ సంచరించుతూ గ్రామంలో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చిన వారు శిష్యులు ఏమైనారంటే పంపబడిన వారు, అపోస్తలులుగా మారినారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. దేవుని మాట వినాలి మనం. దేవుని మనకు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరే వారికి భోజనం పెట్టుడి, ఈయన మాట వినుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి. మనం చేయాలి. అంత చెప్పిన తర్వాత కూడా వెరీ ఇమ్మీడియట్లీ నీ యొక్క నా యొక్క వ్యక్తిత్వం ఇది, మనుషుల యొక్క మాట ఇది. టైం అయిపోతుంది, త్వరగా చూసుకుందాం. 37 నుంచి 45 వరకు. ఇంత చూసి ఇంత చెప్తే వాళ్ళు ఏమైనారు? కింద కొండ దిగి వస్తే మీకు తెలుసు స్టోరీ అంతా. ఎట్లా తిడతాడంటే యేసుప్రభు వాళ్ళని 41, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుండి మిమ్మల్ని సహింతును. ఎన్నోసార్లు మనం కూడా పడిపోతాం. ఎన్నోసార్లు దేవుణ్ణి చూస్తాము, దేవుని యొక్క విధి వింటాము, ఆయన మాట వింటాము, ఆయన చేత పంపబడతాము, ఆయన శిష్యులుగా ఉంటాము, అపోస్తులుగా మారుతాము. కానీ ఇమ్మీడియట్ గా సైతాన్ యొక్క శోధనలో మనం పడిపోతాం. అయితే దేవుని యొక్క కృప నీకు నాకు ఎంతో ఉన్నది. దేవుని యొక్క మార్గము మనము ఎదుట ఉన్నది. ఆయన మార్గములో ఉంటే మూఢుడైన వాడు త్రోవ తప్పడని యెషయా 35లో రాయబడింది కదా. మనం ఆయన మాట వినాలి, ఆయనతోనే ఉండాలి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే చాలా సింపుల్. ఆయన యేసు ప్రభు మార్కు సువార్తలో ఒక మాట అంటాడు, ఇదే దీంట్లో యొక్క అధ్యాయము సేమ్ విషయంలో. అదే శిష్యులు వాణిని స్వస్థపరచలేకపోతే యేసు ప్రభు స్వస్థత చేసిన తర్వాత ఇంటిలోకి ఎందుకు వెళ్ళి, మేము మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 నేను చదువుతున్నా. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. సహోదరి సహోదరులారా, ఈ రోజు మనము ప్రార్థన చేయడానికి వచ్చినాం. మన దగ్గర ఏది లేకున్నా, ఏది ఉన్నా, ఏమి చేసినా ప్రార్థన వలననే గాని మరి దేని వలను ఇది సాధ్యం కాదు. నీకేదున్నా సరే, హూ ఎవర్ యు ఆర్, a disciple, an apostle, the one who is feeding, the one who is listening, the one who is obeying the Lord Jesus Christ, the one who has a little faith. What you need to do is, we come to the ending, 3 minutes. We come to the ending. What you need is prayer. ప్రార్థన వలననే మనం ప్రతిరోజు దేవుని దగ్గరకు వస్తున్నాం, ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాం. ఎంతో గొప్ప సంగతి ఇది. ఇన్ని కుటుంబాలు, ఇంతమంది ఇక్కడ దేవుని దగ్గరకు వస్తున్నారు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఐ సీ అబౌట్ 27 families early morning 5 o'clock. What a wonderful faith it is. Glory to God. It's a commendable thing. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఆయన మనల్ని పిలిచినాడు, మనకు శక్తినిచ్చినాడు, వరాన్ని ఇచ్చినాడు, అధికారం ఇచ్చాడు, మనల్ని పంపించినాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నాడు, దేవుని మాట వినమన్నాడు, ఆయన చెప్పినది చేయమన్నాడు. ఆయన మనతో చెప్పేది ఈరోజు, మీరే వారికి భోజనం పెట్టుడి. మనం ప్రతి ఒక్కటి చేయగలం. ఏం చేయాలి అంటే ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఇది సాధ్యం కాదు.
సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాలంలో దేవుడికి ఇచ్చిన మన మాట 56వ వచనంలో ఒక మాట రాసింది. లూకాసు వార్త 9వ అధ్యాయం. ఎందుకు అంటే, మనుష్య కుమారుడు మనుష్యుల ప్రాణమును రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు. మనుష్య కుమారుడు మనుషుల ప్రాణము రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదు. అదే మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో ఉన్నది. ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47 నేను చదువుతున్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. గాడ్, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, మనుష్య రూపంగా వచ్చింది మనల్ని రక్షించడానికి అండి, తీర్పు తీర్చడానికి కాదు. అదే మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినందు మన యందు విశ్వాసం ఉంచుడు. మనము ఆయన మన కొరకు పంపాడు. ఆయన ఎందుకు వచ్చినాడంటే నశింపజేయడానికి కాదు, రక్షింపడానికి వచ్చినాడు. మనమే, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సిందేంటి? ప్రాణాలని రక్షించాలి, దేవుని దగ్గరికి రావాలి. అయితే శిష్యులకు ఒక పరీక్ష పెట్టినాడు. ఆఖరి మాట ఇక్కడ 57 నుంచి 62 వరకు ఒక మాట ఉన్నది. ఒకడు నీ వెంట వచ్చేదను, ఇంకొకడు ఆయన నా వెంట రమ్మని చెప్పాను, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని గాని. ముగ్గురు ఫెయిల్ అయిపోయినారు. ఆ మాటలు శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. ఇది ఆఖరి మాట. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నీవెవరైనా సరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ మైట్ బి అ డిసైపుల్, యూ మైట్ బి అపోస్టల్, యూ మైట్ బి ద పర్సన్ హూ ఆర్ డూయింగ్ ఇట్, యూ మైట్ బి one who is listening to him, you might be a person who is doing what God told us to do. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకి తిరగకూడదండి. అలా తిరగకుండా ఉండాలి అనడానికి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లు ప్రార్థన వలననే ఇది సాధ్యము, మరి దేని వలన కూడా ఇది సాధ్యం కాదు. దేవుడిచ్చిన ఈ మాటలు, ఈ ప్రార్థన మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. దేవునితో మాట్లాడడానికి డైరెక్ట్ కాంటాక్ట్ మనకి. కొత్తలో మీకు అందరికీ తెలుసు ఎస్టీడీ ఉండేది. ఎంతో కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంటే, బుక్ చేయాలా, ట్రంకాల్ బుక్ చేయాలా, అవన్నీ లేవు ఇప్పుడు. వీ హ్యావ్ ఎ ఫోన్, జస్ట్ వన్ ఫోన్ క్లిక్. లెట్ us go to the Lord, let us pray, let us ask the Lord, Lord నన్ను శిష్యునిగా చేసుకున్నావు, అపోస్తలుగా చేసినావు, ఆహారం పంచిపెట్టడానికి నన్ను ఏర్పరచుకున్నావు, నీ మాట వింటున్నాను, నీ పని చేస్తున్నాను, నేను ప్రార్థన చేయడానికి నాకు శక్తి అనుగ్రహించండి. నేను నాగటి మీద చేయి పెట్టి నేను వెనక్కి తిరగకుండా నాకు శక్తి అనుగ్రహించండి. మే గాడ్ బ్లెస్ దిస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.